మన దేవాలయం ఛానల్ యొక్క సుప్రభాతం దినఫలం కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం. ఈరోజు తారీఖు 14 జనవరి 2025. ఈరోజు వారము మంగళవారం, అంటే దుర్గాదేవికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పూజలు చేసేటటువంటి రోజు. ఈ రోజు వీరిరువురికి పూజలు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, ఆటంకాలు తొలగిపోతాయి, అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి దుర్గానామ పారాయణ అలాగే సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేస్తే మనకు అంత మంచి జరుగుతుంది. కామేశార్ధ శరీరిణి లలితా నిష్కామా భవన్నామమున్వామాక్షి స్మరియంతు భక్తి సతమున్ భక్తాళి సంరక్షణి క్షేమస్థైర్యములు ఈ గదే సురనుతా సేవింతు నీ మూర్తి నిష్కామం చేయుము శైలరార్తనయా శైలరార్తనయ శ్రీకైవల్య సంధాయిని శ్రీకైవల్య సంధాయిని. ఇక ఈరోజు అతి ముఖ్యమైనటువంటి సంక్రాంతి పండుగ కూడా వచ్చింది. ఇదొక అదనపు విశేషం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ రోజు ఇది. అదే మకర సంక్రమణం. రండి, ఆ సూర్య భగవానుని విశేషంగా ఈరోజు ఆరాధిద్దాము, ఆయన కృపా కటాక్షాలు పొందుదాము. సాకారంబుగ కానుపించు ప్రభు సాక్షాత్తు నారాయణ నేకేల్మోడ్తు సతతంబు భక్తి తరణీ నిస్తుల్య తేజోయుత నాకిమ్మా ద్యుమణి ప్రభాకరా హరి ప్రీతి ఆరోగ్య భాగ్యమునున్. ఇక ఈరోజు సంక్రాంతి కాబట్టి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిద్దాము. ఆ సంక్రాంతి యొక్క సంబరాన్ని, వేడుకని ఒక పద్యంలో తిలకిద్దాము. పద్యం ద్వారా దృశ్యాన్ని చూద్దాము. తెలుగింట వెలుగొందు తిమిరాంత సంక్రాంతి, తెలుగింట వెలుగొందు తిమిరాంత సంక్రాంతి వచ్చింది తెచ్చింది వాసి రాసి పచ్చతోరణ పంక్తి పసుపు గడప కాంతి పాడి పంటల నిండ్లు పరిడవిల్లే రంగారు గొబ్బెమ్మ రంగవల్లుల శోభ ఇళ్లలోగిళ్ళ ఇంకు గూర్చే చలిపులింద్రోల వెచ్చని భోగి మంటలు వెలసెనల్ దిక్కులా వీధి వీధి గంగిరెద్దుల గోల హరిదాసు కీర్తనల్ గగనమంటే హరిలో రంగ హరి 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 హరిలో రంగ హరి. ఇట్టి మకర సంక్రాంతి మాన్యైక మహిత దినము భోగి కనుమలు ప్రాశస్త్య పుణ్యతిథులు సకల ముఖ పుస్తక ప్రియ సకుల దలచి మత్శుభాకాంక్షలివియే సమ్మాన్యులారా. దినఫలం. ఈరోజు ఆనందాది యోగం, పునర్వసు నక్షత్రం, స్థిరయోగం ఫలితం, శుభాశుభ మిశ్రమం, పుష్యమి నక్షత్రం, వర్తమాన యోగం ఫలితం, శివ దర్శనం,
సాధారణ శుభ సమయాలు ఉదయం 7:35 నుంచి 8:53 వరకు. మళ్ళీ ఉదయం 10:30 నుంచి 11:15 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు, సాయంత్రం 4:30 నుంచి 5:42 వరకు, రాత్రి 6:46 నుంచి 7 వరకు, రాత్రి మళ్ళీ 8:55 నుంచి 10:51 వరకు, ఇంకా రాత్రి 11:43 నుంచి 1:15 వరకు, ఇంకా రాత్రి 2:20 నుంచి 3:25 వరకు, తెల్లవారుజామున 4:30 నుంచి 6:40 వరకు. పైన తెలిపినటువంటి సమయాలు మీ ప్రదేశాలు కాలమానాన్ని బట్టి సవరణ చేసుకొని ఉపయోగించుకోవాలి. నేటి సుభాషితము: నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమం తపః, నాస్తి ధ్యాన సమో యజ్ఞః, తస్మాద్ ధ్యానం సమాచరే. ధ్యానముతో సమానమైన తీర్థము కాని, ధ్యానముతో సమానమైన తపస్సు కాని, ధ్యానముతో సమానమైన యజ్ఞము కాని లేవు. అందువలన అన్నిటికన్నా ఉత్తమమైన ధ్యానాన్ని తప్పక అభ్యసించాలి. ఈ మాట, ఈ సుభాషితాన్ని స్వయంగా వ్యాస మహర్షే మనకు అందించాడు. స్వయంగా వ్యాస భగవానుడే చెప్పాడు కాబట్టి ఇక ఆలోచించాల్సిన పనే లేదు. ఆచరించడమే, ఆనందించడమే, ఫలితం పొందడమే. ఈ సుభాషితం ద్వారా కుంభమేళాకు వెళ్ళలేకపోయామనేటటువంటి వారి యొక్క బాధ ఏమైనా ఉంటే, కొందరికి ఉంటుంది, తప్పకుండా వెళ్ళాలని అనుకుని వెళ్ళలేకపోతారు, మదనపడిపోతుంటారు. అలాంటి వారు వ్యాస భగవానుడు చెప్పిన ఈ సుభాషితానికి అనుగుణంగా ధ్యానానికి సమానమైన తీర్థం ఏదీ లేదంటున్నాడు. కాబట్టి ఏమీ బాధపడకుండా హాయిగా భగవన్నామ స్మరణం చేసుకోవాలి అని ఈ సుభాషితం ద్వారా మనం గ్రహిస్తున్నాము, ఆనందం పొందుతున్నాము, బాధల నుంచి దూరంగా తొలగుతున్నాము. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ పునర్దర్శనం రేపు. సర్వే జన సుఖినో భవంతు. మన దేవాలయం ఛానల్లో రోజు ఈ కొత్త కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఫలితాలను పొందండి. దీన్ని మీ బంధుమిత్రులకు బాగా షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటటువంటి భావనతో మనమంతా ముందుకు సాగుదాం. సర్వం ఈశ్వరార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.